నిర్మల్ జిల్లా జిలావర్పూర్ మండల కేంద్రంలో ఉన్నాము. జిలావర్పూర్ మండల కేంద్రంలో దాదాపుగా సుమారు 12 సంవత్సరాల నుండి పందుల బెడద ఉందంటూ గ్రామస్తులందరూ కూడా ఐక్యమత్యంగా మండల కార్యాలయాన్ని ముట్టడించారు. పందులను గ్రామం నుండి తరలించేంత వరకు ఊరుకునేది లేదని నిరసన వ్యక్తం చేస్తామంటూ ధర్నాకు దిగడం జరిగింది. అదేవిధంగా మండల కార్యాలయాన్ని ముట్టడించి మండల కార్యాలయానికి తాళాలు వేయడం జరిగింది. మరి గ్రామస్తులను అడిగి పందుల యొక్క నివారణ చర్యలు, మరి పందుల వల్ల ఎలాంటి అనారోగ్యాలు కలుగుతున్నాయి అనే విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. గత ఎన్నో సంవత్సరాల నుంచి జిలార్పూర్ గ్రామంలో ఈ పందుల బెడద చాలా ఉంది. ఎందుకంటే ఎంచితే మనిషికి ఒక పంది వస్తుంది. దాదాపు 10,000 పందులు ఉన్నాయి. ఈ 10 పందులతోటి చాలా ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తున్నది. పై అధికారులకు ఎన్నోసార్లు విన్నవించడం జరిగింది. కలెక్టర్ గారికి, డిపిఓ గారికి, డిఎల్పిఓ గారికి, ఈఓ గారికి, ఎస్ఐ గారికి ఎందరికో ఇదివరకు వాళ్ళని కూర్చునబెట్టి కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళని కూర్చునబెట్టి మాట్లాడితే నేను 4 పందులు ఉన్నాయి, నాకు 10 పందులు ఉన్నాయి, నాకు 20 పందులు అంటాయి. ఒకవేళ ఎంక్వైరీ చేసి ఒకవేళ జిలార్పూర్ గ్రామంలో చూస్తే దాదాపు 5,000 నుంచి 10,000 మధ్యలో పందులు ఉండడం జరుగుతుంది. ఇంత దరిద్రపు ఈ పంది వ్యవస్థ ఎక్కడ ఏ గ్రామంలో కూడా లేదచ్చు. ఎన్నిసార్లు వేసినా కూడా వాళ్ళు అధికారులు కూడా పట్టించుకుంటలేరు. కాబట్టి మేమందరం ఈ ధర్నాన్ని చేద్దామని నిర్ణయించడం జరిగింది. ఇంకా మరీ పెద్ద ఎత్తున కూడా ఈ ధర్నా చేయడం జరుగుతుంది. కాబట్టి దయతలిచి అధికారులు ఈ పందులను నిర్మూలించే వరకు మా యొక్క ఈ ధర్నా కొనసాగుతుంది. కలెక్టర్ వెంటనే స్పందించి ఈ పందులను దీనికి పరిష్కారం చూపాలని మేమందరం గ్రామ తరఫున కోరడం జరుగుతుంది. ఒక 20 సంవత్సరాల నుంచి నడుస్తున్న సమస్య. అంతకుముందు పందులు ఉండే కానీ వాళ్ళు కురుమోలు ఏదైతే కాపుకొని కొట్టాలా ఉంచుకుంటారు, అట్లా వాళ్ళు కొట్టాలా ఉంచుకొని చెర్లలో మేపుకుంటారు. ఇప్పుడు అగాధ మిర్సా పెట్టేసి అప్పుడు ఒక 10,000 ఉండేది, ఒక 2 కుటుంబాలు ఉండేది. ఇవాళ 20 కుటుంబాలు మొత్తము మనిషికి 1,000-2,000 పెంచుకొని మొత్తం ఊరంతా ఇష్టపెడుతున్నాము. ఊరు మొత్తము పందులతోటి ఎక్కడ చూసినా ఇక్కడ పోషమ్మ అక్కడ బోనాలు వేయడానికి నిర్మల్ నుంచి వచ్చిన మన పక్క విలేజ్ నుంచి ఎక్కడ ఎవరు వచ్చినా కూడా మొత్తం వచ్చి వాళ్ళ కనీసం పండుగ అనియకుండా మొక్కు తీసుకొని ఇవ్వకుండా అక్కడ వాళ్ళ మీద పడి వాళ్ళ వంటలు కూడా వేసుకొని ఇవ్వకుండా వాళ్ళ మీద పడి తినడం జరుగుతున్నది. ఇవాళ ప్రతి ఆడ ఇల్లమ్మ కాడ సుగా ఒక 50 నుంచి 100 విలేజ్లు ఇల్లమ్మ కాడికి వస్తారు. అక్కడ కూడా వాళ్ళు వంట చేసుకొని ఇవ్వకుండా వాళ్ళ మీద పడి ఇల్లమ్మ కాడ మొత్తం అన్నం తినకుండా పిల్లల మీద కూడా పడడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఇలా ఏ హోటల్ కాడ చూసినా, ఏ ఇంటి కాడ చూసినా కనీసం పిల్లలను బయటకు వదలమంటే కూడా బయటకు పోనీయకుండా మొత్తం పందులే అవుతున్నాయి. కొన్ని లక్షల కామైన పందులు పెంచి ఇది చేస్తున్నారు. మొన్న ఒక నెల క్రితం కూడా చెప్పడం జరిగింది. శాంతియుతంగా అందరూ పిలిచి మరి పందుల్ని మేము చంపేసుడు పెద్ద కథ కాదు, కానీ మీకు చెప్తున్న మర్యాదపూర్వకంగా మీరు అమ్ముకోండి అని మంచి మాట కొద్ది పోషమ్మ కాడ చెప్తే అవి అమ్ముకుంటామని చెప్పడం జరిగింది. ఒక పేపర్ మీద అందరు సంతకం పెట్టడం కూడా జరిగింది. మేము అమ్మేసుకుంటాం, ఒక నెల లోపల అమ్మేసుకుంటామని చెప్పడం జరిగింది. అయినా వాళ్ళు ఇప్పుడు కూడా ఏమనుకుంటున్నారంటే ఇట్లానే కూకుండగానే వచ్చి చెప్తాం అమ్ముకుంటామని చెప్తాం, రేపు పొద్దుగాల కొన్ని పెద్దవి అమ్ముకుంటాం, మళ్ళీ వారం రోజులుగానే తీసుకొచ్చి 1000 కామరా చిన్న పిల్లలు తీసుకొచ్చి ఇట్లా పెడుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఇలా ఊర్లే ఇంతమంది 10,000 నుంచి 15,000 మంది జనాభా ఉండగా కూడా వాళ్ళు కావాలని పిల్లలకు ఇబ్బంది అవుతున్నది. ఇంతకుముందు హాస్పిటల్కి కూడా డెంగీ జ్వరం వచ్చింది, ఎంతో మంది పిల్లలు చనిపోవడం కూడా జరిగింది. మనమందరం ఇంటి నుంచి ఒక్కొక్కరు 50,000 లక్ష రూపాయలు కూడా కట్టినాము. 3 సంవత్సరాల నుంచి కూడా కట్టినాము. నీరుడు కూడా డెంగీ వచ్చింది. ఈ సంవత్సరం కూడా జ్వరాలు చాలా అయినాయి. మళ్ళీ ఉన్నదాకా లేదనుకున్నాం కానీ ఇప్పుడు మళ్ళీ ఇంటికి జ్వరం వస్తుంది. ఇంత మర్యాదగా వాళ్ళకి చెప్పాము కూడా వాళ్ళు ఇంటలేరు. ఇక ఇది ఎట్లా అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏం కాదనుకుంటున్నారు. ఒకనాడు ఊరంతా ఏకమైన నాడు వాళ్ళు ఇట్లనే అనుకుంటే రేపు పొద్దుగాల ఈడ ఊకున్నా కూడా రేపు రోడ్డు మీద కూడా ఊకుంటాము. పందులు మొత్తం అమ్ముకురా ఈ సవేయటం లేదు. వాళ్ళు ఏం చేసినా కూడా ఊరికంటే ఎక్కైతే వేయలేరు కదా. ఖచ్చితంగా మేము పందులు అమ్మేసుకోవాలి. ఇప్పటికైనా మించి మాట కొద్ది అమ్మేసుకొని, లేకపోతే మించుకుంటామని చెప్తున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.